హాయ్ హలో ఎవరివన్. సో టుడే వచ్చేసి డెవలప్ విత్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ డెమో సెషన్ ఇన్ కంప్లీట్ గా తెలుగులో ఉంటుందండి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ గంటస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అజెండాస్ ఉన్నాయండి. అజెండాస్ వచ్చేసి వాట్ ఈస్ వాటర్ఫాల్ మెథడాలజీ, వాట్ ఈస్ అజిల్ మెథడాలజీ, వాట్ ఈస్ డెవాప్స్, డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ వల్ల ఫీచర్స్ ఏమున్నాయి, సో నెక్స్ట్ డెవాప్స్ లో బెనిఫిట్స్ ఏమున్నాయి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డెవాప్స్ టూల్స్ ఓవర్ ఏంటి, ఓవరాల్ గా మనం ఏమేమి టూల్ కవర్ చేస్తామో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏమున్నాయి, సో నెక్స్ట్ కుబర్నెట్స్ అంటే ఏంటి, అండ్ టెరాఫామ్ అండ్ సమ్మరీ. చివరిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటి, అజిల్ మెథడాలజీ అంటే వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాటర్ ఫాల్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి, క్లయింట్ వచ్చి నాకు ఈ కామర్స్ సంబంధించిన అప్లికేషన్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయమని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటాం అండి. డయాగ్రామ్ తీసుకున్నట్టే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏం లేదు, హోము, అబౌట్ అస్, కెరియర్. దీనికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఏదైతే క్లయింట్ కావాలో ఆ క్లయింట్ సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ ని క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే డిజైన్. ఈ డిజైన్ ఎవరు చేస్తారంటే చీఫ్ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ ఆర్కిటెక్చర్ కానీ ఈ డిజైన్ అనేది చేస్తారండి. సో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన ఇక్కడ డిజైన్ అనేది చేస్తారండి. సో నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ టీమ్. ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుంది, ఒక జావా డెవలపర్ ఉంటాడు, ఆ కోడ్ ని బిల్డ్ చేసుకోవడాన్ని ఇక్కడ డెవలపర్ పైథాన్ కానీ ఆర్ సి లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే ఇక్కడ మనకు కోడింగ్ ని డెవలప్ చేసుకోవడానికి డెవలపర్స్ అని ఉంటారు. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్. ఈ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లో ఎర్రర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఈ టెస్టింగ్ టీమ్ అనేది పాస్ చేస్తాం. సో వన్స్ టెస్టింగ్ టీమ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ డిప్లాయ్మెంట్ ఏంటంటే ఓవర్ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్మెంట్ చేస్తుంది. ఫ్రాడ్ కానీ క్యూఏ కానీ ఇలా మనకు ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్ చేసుకుంటాం. ఫ్రాడ్ అంటే ప్రొడక్షన్ అండ్ క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఇట్లా మనకి వీటిలో మనం డిప్లాయ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ ఏంటంటే 24 hours వర్క్ చేస్తుందండి. రియల్ టైమ్ లో క్యూఏ టీమ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్ చేస్తాం, ఎర్రర్ వస్తే డిప్లాయ్మెంట్ టీమ్ కి నోటిఫికేషన్ పంపించడం కానీ అండ్ టెస్టింగ్ టీమ్ కి ఎర్రర్ వస్తే టెస్టింగ్ టీమ్ లో నోటిఫికేషన్ పంపించడం కానీ డెవలప్మెంట్ టీమ్ ఇలా నోటిఫికేషన్ సెండ్ చేసుకోవడం కోసం ఈ మెయిన్ టీమ్ అనేది 24 hours వర్క్ చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్అడ్వాంటేజ్ ఏముందంటే డిఎస్యు అనేది ఉండేది కాదు. డిఎస్యు అంటే డైలీ స్టాండర్డ్ మీటింగ్. ఈ డైలీ స్టాండర్డ్ మీటింగ్ అంటే నెక్స్ట్ ఏం చెప్పబోతున్నావు ఆ తర్వాత ఏం చెప్పబోతున్నావు ఇలా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎప్పుడో లాగిన్ అయ్యేవారు, 1 month కో 1 year కో లాగిన్ అయ్యేవాళ్ళు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి కూడా మనకు లాగిన్ అయ్యేవారు కాదు. అలాంటి వల్ల మనకు ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది. అందుకోసం వెరీ లాంగ్ టైమ్ లో అవుట్పుట్ రావడం వల్ల ప్రజెంట్ ఆర్గనైజేషన్ లో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది రన్ అవుతలేదండి. సో నెక్స్ట్ అజిల్ మెథడాలజీకి మూవ్ అయ్యారు. సో అజిల్ మెథడాలజీ అంటే ఏంటి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అజిల్ మెథడాలజీ is a practice that promotes continuous iteration of development testing throughout the software development life cycle. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మనం రన్ చేయాలనుకుంటే త్రూఅవుట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద రన్ అవుతుందండి. సో ఇక్కడ చూసినట్లయితే బోత్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ కన్సైడ్ అన్లైక్ ద వాటర్ ఫాల్ మెథడాలజీ. ఏదైతే వాటర్ ఫాల్ మెథడాలజీతో పోల్చుకున్నట్లయితే అజిల్ మెథడాలజీ అనేది బెస్ట్ మెథడాలజీ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అజిల్ మెథడాలజీలో మనకు స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 ప్లానింగ్స్ ఉన్నాయండి. ఎవరీ 2 weeks తో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది స్ప్రింట్ ప్లాన్ ప్లానింగ్స్ ని యూజ్ చేసుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ టైమ్ లో మనకు టీమ్ లీడర్ మేనేజర్ డిస్కస్ చేసుకొని స్టమ్ మాస్టర్ ని అసైన్ చేస్తారండి. అతను మనకి ఈ టాస్క్ అనేటివి అసైన్ చేస్తాడు. సో స్ప్రింట్ 1 కి వచ్చేసి హోము, స్ప్రింట్ 2 కి వచ్చేసి అబౌట్, స్ప్రింట్ 3 కి వచ్చేసి కెరియర్. ఇట్లా మనకు అసైన్ చేసినప్పుడు ఎవరీ 2 weeks కి అవుట్పుట్ వస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. సో స్ప్రింట్ 2 వచ్చేసి అండ్ స్ప్రింట్ 3 వచ్చేసి అవుట్పుట్ వచ్చేసింది ఎవరీ 2 weeks కి. బట్ స్ప్రింట్ 1 వచ్చేసి అవుట్పుట్ రాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్ప్రింట్ ఉన్న 10 ఎంప్లాయీస్, స్ప్రింట్ ఉన్న 10 ఎంప్లాయీస్ యొక్క హెల్ప్ తీసుకొని మనం స్ప్రింట్ 1 కూడా కంప్లీట్ చేస్తాం. అలా మనకు ఎవరీ 2 weeks అవుట్పుట్ రావడం వల్ల కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్నాడండి. ఇది గడుచుకున్నట్లయితే మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అడ్వాంటేజెస్ అంటే డిఎస్యు. డిఎస్యు మీన్స్ డైలీ స్టాండర్డ్ మీటింగ్. ఈ డైలీ స్టాండర్డ్ మీటింగ్ అంటే టీమ్ లీడర్ తో డిస్కస్ చేసుకుంటాం అండ్ మనకి మేనేజర్ తో డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ లీడర్ తో ఏమి డిస్కస్ చేస్తామంటే ఈ రోజు ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఎందుకు ఎర్రర్ వస్తుంది, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం వల్ల మనకు కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అనేది కూడా మనకి ఎవరీ 2 weeks అనేది అవుట్పుట్ వస్తుంది. సో అందుకోసం ప్రజెంట్ ఆర్గనైజేషన్ లో ఈ అజిల్ మెథడాలజీ అనేది రన్ అయింది. దీంతో పాటు ఒక ఆటోమేషన్ తీసుకోవాలనుకున్నాడు, డెవాప్స్ కి మూవ్ అయ్యారు. సో డెవాప్స్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. సో దానికంటే ముందు మనం డిఫరెన్స్ బిట్వీన్
వాటర్ ఫాల్ మెథడాలజీ అండ్ అజిల్ మెథడాలజీ అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటే డిస్కస్ చేసుకుందాం. సో వాటర్ ఫాల్ మెథడాలజీ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటాం, అండ్ డిజైన్ చేసుకుంటాం, అండ్ డెవలప్మెంట్ చేసుకుంటాం, అండ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ చేసుకోవడం కోసం ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది యూజ్ చేసుకుంటాం. వెరీ లాంగ్ టైంలో అవుట్పుట్ వస్తుంది, మనకు వెరీ లాంగ్ టైం అవుట్పుట్ రావడం వల్ల ప్రజెంట్ ఆర్గనైజేషన్ లో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది రన్ అవుతలేదండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అజిల్ మెథడాలజీ. ఈ అజిల్ మెథడాలజీ వచ్చేసి స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 ప్లానింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 2 వీక్స్ అవుట్పుట్ రావడం వల్ల కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ప్రజెంట్ ఆర్గనైజేషన్ లో ఈ అజిల్ మెథడాలజీ అనేది రన్ అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే డెవాప్స్. వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ అంటే ఏంటి? ఈ డెవాప్స్ ని ఎవరు నేర్చుకోవచ్చు, దీని ఫీచర్స్ ఏమున్నాయని చూద్దాం. సో డెవాప్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత, డిగ్రీ కానీ ఆ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఐటీ జాబ్ లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, అంటే ఐటీ జాబ్ చేయాలనుకున్నా, అలాంటప్పుడు నేను డెవాప్స్ అనేది నేర్చుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ కి చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఈ డెవాప్స్ అనేది నేర్చుకోవచ్చు. దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, టూల్స్ ఏమున్నాయి, వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో డెవాప్స్ ఈస్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్ విచ్ ఎనేబుల్స్ కంటిన్యూషన్ డెలివర్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సర్వీస్ టు అవర్ ఎండ్ యూజర్. ఏదైతే ఒక అప్లికేషన్ ఉందో కంటిన్యూస్ గా డెలివర్ చేసుకోవడం కోసం ఈ డెవాప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో డెవాప్స్ యొక్క డయాగ్రామ్ చూసుకున్నట్లయితే డెవ్ అంటే డెవలపర్, ఆప్స్ అంటే ఆపరేషన్ టీమ్. ఇక్కడ 2 టీమ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయండి. సో డెవలపర్ ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ చేసుకుంటాడు, అండ్ కోడ్ అండ్ బిల్డ్ టెస్ట్ చేసే వాళ్ళని ఇక్కడ డెవలప్ టీమ్ అంటాం. సో ఆపరేషన్ టీమ్ ఏముంది, రిలీజ్ చేసుకుంటాం, అండ్ డిప్లై చేసుకుంటాం, అండ్ ఆపరేట్ చేసుకుంటాం, అండ్ మేనేజ్ చేసుకునే వాళ్ళని ఆపరేషన్ యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ ఆపరేషన్ టీమ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పేషెంట్ వెళ్ళారు తర్వాత ఓపీ రాసుకోవడం అదంతా ఉంటుంది, మొత్తం డెవలప్మెంట్ టీమ్ చేస్తుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఒక డాక్టర్ ఉంటాడు, ఆపరేషన్ చేస్తాడు. అలానే మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కూడా ఇలా ఆపరేషన్ చేస్తాడండి. సో నెక్స్ట్ ఏంటంటే బెనిఫిట్స్ ఏమున్నాయి డెవాప్స్ లో. సో డెవ్ ప్లస్ ఆప్స్ ఇస్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలపర్ అండ్ ఆపరేషన్ టీమ్. ఇక్కడ 2 టీమ్స్ అనేవి వర్క్ చేస్తాయండి. సో ఎర్రర్ కెన్ బి ఫిక్స్డ్ అట్ ఇనిషియల్ స్టేజ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గా జెన్కిన్స్ ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు కానీ ఎర్రర్ వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఫిక్స్ చేసుకోవడం కోసం ఈ డెవాప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో రెడ్యూస్ ద ఇంప్లిమేషన్ టైమ్ ఆఫ్ న్యూ సర్వీస్ టు ఫ్రమ్ అవర్స్ టు మినిట్స్ లోనే మనం ఇక్కడ ఏదైనా ఒక న్యూ సర్వీస్ వచ్చినా, వర్షన్ వచ్చినా అప్డేట్ చేసుకోవడానికి డెవాప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈజీగా డిప్లాయ్మెంట్ చేసుకుంటాం, అండ్ ఇంక్రీజ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏదైతే మనము అప్లికేషన్ అడిగాడో ఒక కస్టమర్, అతనికి మనకు ఎవరీ 2 వీక్స్ లో అవుట్పుట్ వచ్చేసి మనకు తనకు కావాల్సిన టైంలో మనం అవుట్పుట్ ఇచ్చినప్పుడు కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. సో ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ ఆల్వేస్ మీన్ మోర్ బిజినెస్ దట్ ద ఆర్గనైజేషన్ నీడ్. మనకు మోర్ దెన్ ప్రాజెక్ట్స్ అనేటివి మన ఆర్గనైజేషన్ కి వస్తాయండి. సో నెక్స్ట్ ఏంటంటే డెవాప్స్ డయాగ్రామ్ విత్ వేరియస్ డెవాప్స్ టూల్స్. టోటల్ గా మనం డెవాప్స్ టూల్స్ ఏం కవర్ చేద్దాం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ప్లాన్ అండి. ఈ ప్లాన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని లాగిన్ అవుతున్న ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ చేసుకున్న ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు ఒక సపోర్టింగ్ టికెట్ రైజ్ చేసుకోవాలి. ఆ టికెట్ రైజ్ చేసుకున్న కోసం మనం ఇక్కడ జీరా టూల్ కానీ వ్యాలిడ్ టూల్ కానీ యూజ్ చేసుకుంటారు రియల్ టైంలో. సో మోస్ట్ ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో జీరా టూల్ రన్ అవుతుంది కాబట్టి జీరా టూల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కోడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ని కోడ్ రాసుకున్నా, ఆ కోడ్ ని నేను ఏదో ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయండి. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఏంటంటే గిట్, ఎస్విఎన్, టీమ్ ఫౌండేషన్, సర్వర్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో గిట్ రన్ అవుతుంది కాబట్టి గిట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ బిల్ టూల్ అండి. ఈ బిల్ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఒక ఫార్మాట్ ని జనరేట్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఫార్మాట్ జనరేట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ వచ్చింది, డైరెక్ట్ గా నేను జెన్కిన్స్ లో డిప్లై చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఒక ఫార్మాట్ జనరేట్ చేసుకున్నాం మనకు ఈజీగా డిప్లాయ్మెంట్ అవుతుంది. సో ఆ ఫార్మాట్ జనరేట్ చేయడం కోసం బిల్డ్స్ ఉన్నాయండి, మావిన్, గ్రేడల్, అండ్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో మావిన్ రన్ అవుతుంది కాబట్టి మావిన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ ఉంటుందండి. ఈ టెస్టింగ్ టీమ్ వచ్చేసి జేయూనిట్ కానీ షెల్ కానీ యూజ్ చేసుకుంటారు. సో జస్ట్ యాజ్ డెవలప్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. సో రిలీజ్ అండి. రిలీజ్ వచ్చేసి ఏదైనా వర్షన్ రిలీజ్ చేసుకోవాలన్నా, ఒక సర్వీస్ రిలీజ్ చేసుకోవాలన్నా, ఏమన్నా ఒక అప్లికేషన్ రిలీజ్ చేసుకోవాలన్నా ఈ జెన్కిన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో మనకు సిఎస్సిడి టూల్స్ ఉన్నాయండి, జెన్కిన్స్, బ్యాబో, టీమ్ సిటీ. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో జెన్కిన్స్ రన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ జెన్కిన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. వన్ మోర్ థింగ్ చెప్తున్నా, డెవాప్స్ లో ఆల్ టూల్స్ వస్తాయి, బట్ నాకు జెన్కిన్స్ రాదంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లెవెల్లో కూడా నో హైర్ అండ్ రెజ్యూమ్ లో కూడా మనం పెట్టుకోవడానికి ఉండదండి. సో కంపల్సరీ మనం జెన్కిన్స్ అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మానిటర్. ఈ మానిటర్ టీం వచ్చి ఏం చేస్తుంది,
నాగోస్ ప్లాంకో అండ్ ఓపెన్ సోర్స్ అయితే ప్రమోదిస్ గఫానా యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఏదైనా డిప్లాయ్మెంట్ చేసుకోవాలన్నప్పుడు మనం మానిటర్ టీమ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ ప్రమోదిస్ గఫానా అనేది యూజ్ చేసుకుంటాం ఓపెన్ సోర్స్ అయితే. సో ఆపరేటింగ్ ఏముంటుంది, డాకర్ కానీ కుబర్నెట్స్ కానీ ఆపరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డిప్లాయ్ వచ్చేసి యాన్సిబుల్ చెక్ పపిట్ ఉంటుందండి. ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో యాన్సిబుల్ రన్ అవుతుంది కాబట్టి మనం యాన్సిబుల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా డెవాప్స్ డయాగ్రామ్ విత్ వేరియస్ డెవాప్స్ టూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇన్ డెప్త్ గా ఒక్కొక్క టూల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో version control system. A version control system allows you track the history of collection of files. ఏమైనా ఫైల్స్ ని ట్రాక్ చేస్తుంది అండ్ ట్రాక్ చేసుకోవడానికి ఒక కోడ్ ని మేనేజ్ చేసుకోవడానికి కూడా అండ్ పుల్ కానీ పుష్ కానీ చేసుకోవడానికి కూడా కోడ్ ని మనం ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. గిట్, ఎస్విఎన్, టీమ్ ఫౌండేషన్, సర్వర్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో గిట్ రన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ గిట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే బిల్ టూల్ అండి. ఈ బిల్ టూల్ ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే బిల్ టూల్స్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ ఆటోమేట్ ద క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్ ఫ్రమ్ సోర్స్ కోడ్. ఏదైతే ఒక సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ కి ఒక ఫార్మేట్ జనరేట్ చేసుకోవడం కోసం ఈ బిల్ టూల్ అనేది యూజ్ చేసుకుంటామండి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. మావిన్, గ్రేడర్ అండ్ సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో మావిన్ రన్ అవుతుంది కాబట్టి మనం మావిన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ అండి. ఈ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఈ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ యూజ్ టు స్టోర్ ద ఆర్ట్ ఫ్యాక్ట్ బైనరీ. ఏం స్టోర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ టూల్ యూజ్ చేసుకుని ఒక ఫార్మేట్ జనరేట్ అయింది కానీ ఆ ఫార్మేట్ ఏంటంటే వార్ ఇయర్. జార్ అంటే జావా అప్లికేషన్, వార్ అంటే వెబ్ అప్లికేషన్, ఇయర్ అంటే ఎంటర్ప్రైజ్ సంబంధించిన అప్లికేషన్ మనం ఇక్కడ అంటే వాటిని స్టోర్ చేసుకోవడం కోసం ఈ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ అనేది వచ్చిందండి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్ట్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్సెస్, జేప్రావ్, ఆర్ట్ ఫ్యాక్టరీ. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్ నెక్సెస్ యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో జేప్రావ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ రెండింటి గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి కోడ్ క్వాలిటీ టూల్. ఈ కోడ్ క్వాలిటీ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ యూజ్ టు ద డిటెక్ట్ ద బగ్స్ అండ్ వనరబిలిటీస్ వి షోయింగ్ ద బగ్స్ యాజ్ ఏ గ్రేట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఉన్నాడు, ఆ డెవలపర్ కోడ్ రాశాడు, ఆ కోడ్ యూనికా కాదా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి చెక్ చేయడం కోసం ఈ కోడ్ క్వాలిటీ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇట్ స్టోర్ ద కోడ్ కవరేజ్ పర్సెంటేజ్ గా మనకు కోడ్ కవరేజ్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ క్వాలిటీ టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. సోనార్ గిప్, పిఎండి ఎక్సెట్రా. సో ఏదైనా కోడ్ క్వాలిటీ టూల్ యూజ్ చేస్తున్నారంటే 99% సోనార్ గిప్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి సోనార్ గిప్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే వెబ్ సర్వర్ ఇస్ ద టైప్ ఆఫ్ సర్వర్ డిజైన్ టు ఇన్స్టాల్, ఆపరేట్ అండ్ హోస్ట్ అప్లికేషన్. ఏదైనా అప్లికేషన్ మనం డిజైన్ చేసుకోవాలన్నా హోస్ట్ చేసుకోవాలన్న అప్లికేషన్ ని ఈ వెబ్ సర్వర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో వాటిని డిప్లై చేసుకోవడం కోసం ఈ వెబ్ సర్వర్ అనేది యూజ్ చేసుకుంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అవైలబుల్ ఉన్నాయండి. టామ్ క్యాట్, వెబ్లాజిక్, గ్లాస్బిక్, జే బాస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో టామ్ క్యాట్ రన్ అవుతుంది కాబట్టి టామ్ క్యాట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ ఏంటి సిఐసిడి టూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్. నాకు ఆల్ డెవలప్స్ టూల్స్ వచ్చినా సిఐసిడి టూల్ రాకపోతే ఇంటర్వ్యూ లెవెల్లో నో హైర్, ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఆల్ టూల్స్ మనం సిఐసి టూల్లో ఇంటిగ్రేషన్ కానీ అని ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ డిప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో a CI/CD is the continuous integration, continuous delivery is the backbone of the modern DevOps environment. ఈ CI/CD అనేది ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతుంది DevOps కి. సో ఇట్ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్ ఆటోమేటిక్ ద బిల్డింగ్ అండ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అప్లికేషన్. ఏదైనా ఒక అప్లికేషన్ ని ఆటోమేటిక్ గా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ టెస్టింగ్ చేసుకోవచ్చు అండ్ డిప్లాయ్మెంట్ చేసుకోవడం కోసం ఈ సిఐసిడి టూల్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఐసిడి టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఈ గ్యాప్ అనేది ఎలా రిడ్యూస్ చేసిందంటే ఈ సిఐసిడి లో అనేది ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఉన్నాడు, డెవలపర్ ఎక్కడ కోడ్ రాస్తాడు, ల్యాబ్ లో కోడ్ రాస్తున్నాడు అండ్ ఆపర్చునిటీ ఏం చేస్తుంది ప్రొడక్షన్ డిప్లై చేస్తుంది. ప్రొడక్షన్ డిప్లై చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. అలా ఎర్రర్ వచ్చినప్పుడు అగైన్ నేను డెవలప్ టీమ్ పంపిస్తే డెవలప్మెంట్ టీం ఏమంటుంది నా దగ్గర ఏం ఇష్యూ లేదు మీ దగ్గర ఇష్యూ ఉందని ఇలా పరస్పరం ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని రెడ్యూస్ చేయడం కోసం ఇక్కడ మనకు సిఐసిడి టూల్ అనేది వచ్చేసింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఐసిడి టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. జెన్కిస్, బ్యాంబో, టీమ్ సిటీ. ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో జెన్కిస్ రన్ అవుతుంది కాబట్టి జెన్కిస్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ డిప్లాయింగ్ ద బైనరీస్ ఇంటూ ద అప్లికేషన్ we need a medium that medium we can achieve by using the configuration management tool. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా ఒక డెవలపర్ రాసిన డిప్లై చేసుకోవడానికి కానీ అప్లికేషన్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నా దగ్గర 10 లైనెస్ సర్వర్స్ ఉన్నాయి. నేను ఒక వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వన్ సర్వర్ కి లాగిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసుకుంటే డెస్టినేషన్ సర్వర్ ఉంది అండ్ సోర్స్ సర్వర్ ఉంటుంది. డెస్టినేషన్ సర్వర్ లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావో సోర్స్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం డెస్టినేషన్ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతుంది. అందుకోసం ఆటోమేటిక్ గా చేసుకోవడం కోసం ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. యాన్సబుల్, చెఫ్, పపిట్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ లో యాన్సబుల్ రన్ అవుతుంది కాబట్టి యాన్సబుల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక ఏజెంట్ లెస్ ఆటోమేషన్ గా యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, కంటైనరైజేషన్ టూల్. ఈ కంటైనరైజేషన్ టూల్ ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే ఈ కంటైనరైజేషన్ టూల్ అదో డెవలప్ టు క్రియేట్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్ ఫాస్ట్ అండ్ మోర్ సెక్యూర్. ఏదైనా అప్లికేషన్ ని డెవలపర్ ఏం చేస్తాడు, అప్లికేషన్ క్రియేట్ చేసిన డిప్లాయ్ చేసుకోవడం కానీ అండ్ మోర్ సెక్యూర్ గా పెట్టుకోవడానికి ఈ కంటైనరైజేషన్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. విత్ రెడెన్షియల్ మెథడ్ కోడ్ ఇస్ డెవలప్డ్ ఇన్ స్పెసిఫిక్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్ విచ్ వెన్ ట్రాన్స్ఫర్డ్ టు న్యూ లొకేషన్ ఆఫ్టర్ రిజల్ట్స్ అండ్ బగ్స్ అండ్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ని ఇంకొక ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి, బగ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయడం కోసం ఈ కంటైనరైజేషన్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనరైజేషన్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. డాకర్, రాకెట్. సో ట్రెండింగ్ ఆర్గనైజేషన్ డాకర్ రన్ అవుతుంది కాబట్టి మనం డాకర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా సమ్మరీ చూద్దాం ఏమేమి డిస్కస్ చేసినామో. డెవాప్స్ ఓవరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది, 1 year ఫ్రీ టైర్ ఉంటుంది. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఆల్ సోర్స్ మనం ప్రాక్టికల్ చేసుకోవాలన్నా ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూజ్ చేసుకోవాలన్నా ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది మనం ఇక్కడ క్లాస్ లో చెప్పుకుంటాం. అండ్ డెబిట్ కార్డు కానీ వీసా ఉండాలి, మనకు జీమెయిల్ ఆర్ పాస్వర్డ్ తో మనం ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ లైనెక్స్ బేసిక్ కమాండ్స్. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కి ఏమేమి లైనెక్స్ బేసిక్ కమాండ్స్ కావాలో వాటి గురించి మనం ఇక్కడ విత్ ప్రాక్టికల్ గా థియరీ పార్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏమేమి యూజ్ చేసుకుంటాం అంటే గిట్, గిట్హబ్, గిట్ ల్యాబ్. గిట్ అనేది టూల్, దీంట్లో మనకు రిపాజిటరీస్ ఉంటాయి, అవి గిట్హబ్, గిట్ ల్యాబ్. వీటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో కోడ్ ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో బిల్ టూల్ వచ్చేసి మావిన్. అండ్ ఆర్టిఫాక్ట్ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం, నెక్సెస్ అండ్ జేఫ్రాగ్. సో నెక్స్ట్ కోడ్ క్వాలిటీ టూల్ ఏంటి, సోనార్ క్యూబ్. అండ్ వ్యాప్ అండ్ వెబ్ సర్వర్ టామ్ క్యాట్. అండ్ సిఐసిడి టూల్ ఏంటంటే జెన్కిన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే యాన్సిబుల్. సో కంటైనరైజేషన్ టూల్ అంటే డాకర్. సో రియల్ టైమ్ జెన్కిన్స్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్, మనం 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీతో పాటు మీతోనే చేపిస్తాను. సో నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే రియల్ టైమ్ లో రెజ్యూమ్ ఎలా ఉండాలి అంటే సెర్చ్ చేసి మరి మీకు ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మార్క్ ఇంటర్వ్యూస్. మనకు 15 days ఒకసారి మార్క్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈ మార్క్ ఇంటర్వ్యూస్ ఏంటంటే నేను చెప్పిన క్లాస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా, ఎంతవరకు మీరు నాలెడ్జ్ పెంచుకున్నారా, స్టఫ్ ఉందా మీ దగ్గర చెక్ చేయడం కోసం ఈ మార్క్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. రియల్ టైమ్ లో ఏమేమి క్వశ్చన్ అవుతారో వాటిని మనం ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్లీ టెస్ట్. వీక్లీ టెస్ట్ వచ్చేసి మనకు వీక్ లో ఏమేమి జరిగింది మన క్లాస్ లో వాటి గురించి ఒక ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో ఎంతవరకు మీరు నేర్చుకున్నారు అనేది మేము ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఓవరాల్ గా డెవాప్స్ యొక్క డెమో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఓకే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సాటర్డే రోజు వీక్లీ టెస్ట్ ఉంటుంది అండ్ హెచ్ఆర్ రౌండ్ అంటే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయండి. కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వచ్చి మనకి ఎగ్జామ్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. సో ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్. ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఈ సర్వీసెస్ ఉంటే మనకు ఆల్మోస్ట్ 150+ సర్వీస్ ఉంది. అన్ని నేర్చుకోవాలంటే అన్ని అవసరం లేదండి. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ 15 to 20+ సర్వీస్ నేర్చుకుంటే సరిపోతుంది. నేను ఏదైతే సర్వీస్ నేర్పిస్తానో మీరు అవి నేర్చుకుంటే సరిపోతుందండి. సో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఓరీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ లో నీకు జెన్కిన్స్ ఒక బ్యాక్ బాన్ వర్క్ అవుతుందని చెప్పాను కదా, అలానే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ లో మనకు ఐఎం అనేది కూడా అలానే వర్క్ అవుతుంది. ఎందుకంటే యూజర్ కానీ రోల్స్ కానీ పాలసీస్ కానీ ఏమైనా పర్మిషన్ ఇచ్చుకోవాలన్నా ఈ ఐఎం అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఈసీ2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈసీ2 ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఫిజికల్ ఉన్న దాన్ని మనం వర్చువల్ గా కనెక్ట్ అవ్వడం కోసం ఈసీ2 అనేది యూజ్ చేసుకుంటాం. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుంటాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఎస్3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. హార్డ్ అంటే రిలేషన్ డేటాబేస్ సర్వీస్. అండ్ రౌట్ 53 అండ్ క్లౌడ్ వాచ్ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ ఎలాస్టిక్ కుబర్నెస్ సర్వీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఎస్ఎన్ఎస్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అండ్ సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అండ్ క్లౌడ్ ట్రైల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఈబీఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్
ఈసీఆర్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అండ్ ఏసీఎం. ఫైనల్ గా ఏసీఎం గురించి డిస్కస్ చేసేది. ఏసీఎం మీన్స్ అమెజాన్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్. వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్ గా మనం వచ్చేసి డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ డెమో సెషన్ ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి టీమ్ ని కన్సల్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. సో డెమోకి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ.